ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్యం ధ్యానించుకుంటూ ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇప్పుడు చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్యమును ప్రారంభించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీ యొక్క కృపతో మమ్మల్ని ఇంతవరకు కాపాడదు మీకు వందనములు. ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటుండగా ప్రభు మీరే మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. చాలా దినాల తర్వాత ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటున్నాం. ఆదికాండం 23 అధ్యాయంలో శారా మృతి చెందడం చూస్తున్నాము. తర్వాత శారా మృతి చెందిన తర్వాత 24 అధ్యాయంలో ప్రభు చిత్త ప్రకారము ఈసాకు వివాహం జరిగించట మనం చూస్తున్నాం. అంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని చెప్పిన ఆదాముతో వాగ్దానం చేశాడు. అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు ప్రభు ఇసుకరేణువుల వలె మీ యొక్క సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పినాడు. కాబట్టి ఆ యొక్క సంతానము ఇసుకరేణువుల వలె ఆశీర్వదింపబడినట్లు ప్రభు యొక్క చిత్త ప్రకారము ఈసాకు వివాహం జరిగింది. ఆ వివాహంలో ఈసాకు 2 బిడ్డల తర్వాత ఆ 2 బిడ్డల ద్వారా ఇంకా ఎంతో దేవుడు ఆశీర్వదించి లోకాన్ని సృష్టించాడన్నమాట. మనుషుల్ని సంతతుల్ని ఆయన అభివృద్ధి చేశాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ఈ ఉనికిలోనికి ప్రభు తీసుకొచ్చాడంటే మనపైన ఆయన ప్లాన్ ఉంటుంది, ఆయన ప్రణాళిక మనపైన ఉంటుంది. అది నీకు తెలియదు, నాకు తెలియదు. అయితే మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కూర్చొని మనం అడుగుతామో ఆయన ఆ ప్రణాళిక ఏంటని మనకు చూపిస్తాడు. అంతవరకు ప్రభు మనల్ని ఒక సువర్ణము వేయబడిన ఒక బంగారు వలె చేసేంత వరకు మనల్ని పుటంలో ఉంచుతాడన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనం ప్రార్థన చేసి ప్రభు యొక్క చిత్తం మనపైన ఏముందో కనుక్కున్నామంటే మన జీవితాన్ని మనం సరి చేసుకోవచ్చు, పరలోక రాజ్యానికి పోవచ్చు. ప్రార్థించుకుందామా? జీవం కలిగిన తండ్రి, దయగల దేవా, మీ యొక్క పాదములకు స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొంత మీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. మమ్మల్ని అని ఉనికిలోకి తెచ్చారంటే మీ కృప ఏదో ఉంటుంది నాయన. ఆ కృపను బట్టి మమ్మల్ని ఉనికిలోనికి తెచ్చారు. మమ్మల్ని అని ఉనికిలోనికి తెచ్చారంటే మీ ప్రణాళిక ఉంటుంది నాయన. ఆ ప్రణాళికను మాపై మీరు నెరవేర్చండి నాయన. మీ యొక్క పాదముల చెంతకు వస్తున్నాను. ఆ ప్రణాళిక నెరవేర్చుకొని మమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను జీవం కలిగిన తండ్రి, ఆమేన్.